విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఈరోజు ఇన్ని బీసీ ఉద్యమాలు వీటన్నిటికీ మూలం మారోజు వీరన్న యొక్క పోరాటం. అంత మహోన్నత వ్యక్తి మారోజు వీరన్న, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి మారోజు వీరన్న మరణం వెనుక మీ పాత్ర ఉన్నది అని చెప్పి ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా మీరు ఎట్లా ఉద్యమం చేస్తారు? మీరు ఎట్లా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారు? ఎస్, ఈ ప్రశ్నలు అంటే ఆ రోజు నుంచి ఉన్నాయి. కాకపోతే నాకు ప్రారంభంలో అప్పటికి నాకు అంటే మానసికంగా నైతిక స్థైర్యం ఇచ్చిన వాళ్ళల్లో ఒక చెరుకు సుధాకర్ అన్న, రెండో మనిషి మందకృష్ణ అన్న, తర్వాత రాము, వీళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఆఖరి గద్దరన్న కూడా. ఓకే, చెరుకు సుధాకర్ అన్న ఏమో అది కాదురా భయ్, ఏం కాదు నువ్వు అని చెప్పి కొంత ధైర్యం ఇచ్చినోడు. తర్వాత మందకృష్ణనేమో నీ మీదనే కాదు నా మీద కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి, మాదిగ దండోర కంటే ముందు ఆయన కూడా పీపుల్స్ వార్లో పనిచేసి వచ్చినాడు అని ఇట్లా ఆరోపించి నన్ను టార్చర్ చేసి చంపుతామని ఆ స్టేజ్కి తీసుకొచ్చారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర నుంచి ఈ ఉద్యమం నిర్మాణం చేసుకుంటూ వచ్చిన. జీవితం అనేది నీ ఆచరణే గీటురాయి కనుక ఒక దగ్గర నుంచి కాకపోతే ఇంకో దగ్గర నుంచి పేరు మార్చుకొని అది చేసి ఉద్యమాన్ని నిర్మించాలి, మన జీవిత లక్ష్యం అది అనేది కృష్ణ మాదిగ ద్వారా. తర్వాత గద్దరన్న కూడా నిందబడకపోతే బొంద దిగదురా బై అని ఒక సామెత చెప్పి ఒకానొక సందర్భంలో నన్ను మా ఇంటి దగ్గర అరెస్ట్ చేసి ఇంకో కామ్రేడ్ ఇంటికి వాళ్ళకే తెలుసు ఆ ఇల్లు, నన్ను తీసుకుపోయిండ్రు. కానీ ఆ సందర్భంలో ఆ కామ్రేడ్ ఏమనుకున్నాడంటే గద్దరన్న నన్ను పట్టించిండు అని అనుకున్నాడు. కాబట్టి అది మనం జీవిత కార్యాచరణలో అవన్నీ పోతుంటాయి, ఆరోపణలు వస్తుంటాయి. సంసారంలో ఒక స్త్రీ మీద నింద వస్తుంది, అట్లనే విప్లవోద్యమంలో ఈ నిందలు పడుతుంటాయి. దానికోసం నువ్వు రంది పడకు అని చెప్పి, అంటే వాళ్ళు ధైర్యం ఇవ్వకపోతే నా స్టేచర్ అంటే నా పరిస్థితి వేరే ఉంటుంది. అంటే అవమానాలు ఎదుర్కొన్నారా మీ పార్టీలో? అవమానాలు ఎదుర్కొన్నాము. ఒక బాధ, వీరన్నను పోగొట్టుకున్న బాధ ఒకటి, అసలు ఉద్యమం నాశనం అవుతున్న బాధ ఒకటి, ఉద్యమం నిలబడలేకపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది, కొందరు డీమోరల్ అవుతున్నారు. ఈ బాధలకు తోడు వీరన్నలో ఊర్లో ఒక రోజు పోయినా నేను, కరివిరాల కొత్తగూడెము మన తుంగతుర్తి దగ్గర. ఆ అమ్మను ఆరోగ్యం బాగాలేదంటే పలకరించడానికి పోయినా. సరే నా ఎంబడి ఒక 10 మంది ఉన్నారు, ఆయుధాలు లేవు, ఊరికే 10 మంది ఉన్నారు. పోయినాం, పలకరించినాము, బయటకు వస్తున్నాము, అలా ఊరు బయటకు వస్తున్నాం. మేము 10 మంది ఉన్నాం. ఆ ఊర్లో ఉన్న ఆయన ఆ ఊరు నుంచి మాకు ఎదురుగా వస్తున్నాడు. పేరు లింగన్న ఆయన పేరు. ఆయన వచ్చి నన్ను గుర్తుపట్టి నువ్వు సిద్ధేశ్వర్ కదా అన్నాడు. నేను సిద్ధేశ్వర్ని కాదంటాను. ఎస్ సిద్ధేశ్వర్ని. ఎందుకు వచ్చినావు మా ఊరికి? మా వీరన్నను పట్టించినావు, మేము 10 మంది ఉన్నాం. ఆయన ధైర్యంగానే అంటే 10 మంది ఉన్నారు కదా అని ఎందుకు భయపడాలి అనేది లేదు. అంటే వీరన్న మీద అంత ప్రేమ ఆ లింగన్నకు. సో వీరన్న బతుకుంటే నా మీద కూడా ప్రేమ ఉంటుంది. వీరన్న చనిపోవడం వల్ల వీళ్ళు ఆరోపించిన దానికి చేసిన దుష్ప్రచారానికి నువ్వు వీరన్నను చంపినావు కదా, మళ్ళీ ఊళ్ళోకి నాడు మా ఊళ్ళో కూర్చొని మాట్లాడదాం అంటాడు. నాతో ఉన్న 10 మంది అంటే ఆయన పరిచయం ఉన్నోళ్ళే అందరూ, లింగా చల్ పక్క జరుగురా బై అని వీళ్ళు అంటారు. ఓ కొట్లాట స్టేజ్కి వచ్చేసింది అనుకో రాదు, అంటే అంత జిజ్జు మీద ఉన్నాడు. సో నేను ఆపినగా, లింగన్న నువ్వేం చేయదలుచుకున్నావు? ఒకవేళ వీరన్నను పట్టించింది నేనే అయితే నువ్వు నన్ను చంపేసేయాలి, అంతే కదా? అంతే. నువ్వు వీరన్న లైన్ నిలబెట్టాలి. రెండో అంశం, నువ్వు నన్ను చంపాలి నేను ఇన్ఫార్మర్ అని అనుకుంటే అని చెప్పేసి వెంటనే పోయి ఒక గుండెత్తుకొని వచ్చేసి, అంటే గుండెత్తుకొని వచ్చిన నేను. అయితే అందరూ ఏమనుకుంటారు అంటే ఈ ఆయన మీద ఎత్తేయడానికి పట్టుకొచ్చిందా ఏంది కథ అనేది అర్థమవుతుంది. అందరూ అప్సెస్ అయింది, ఆ లింగాన్ని కూడా అప్సెస్ అయింది పాపం. నా మీద ఎత్తేస్తారు అయింది, 10 మంది నన్ను చంపుతారు అయింది అనేది వస్తుంది కదా. ఆ గుండు తీసి చేతిలో పెట్టి తలా కిందికి కొంచగానే ఆ గుండు పక్కకి వేసి ఇక ఏడుసుడు పెట్టి, ఇక నాకు కూడా దుఃఖం వచ్చింది. అట్లా ఇక మనం మళ్ళీ ఆలింగనాలు కదా, అంటే కౌగిలింతలు అది ఇది, ఈ అమ్మ ఎవడో చంపి నీ మీద బాధనం వేసిండని ఆయన ఏడ్చిండు. ఇక అట్లా మనం మళ్ళీ అక్కడి నుంచి ఆ తర్వాత సరే ఆత్మీయంగా ఉన్నాడు. ఇంకో దగ్గర ప్రకాశం జిల్లా ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఒక మాదిగ ఆర్గనైజరు మేకల నరేందర్ అని ఉండే, ఇద్దరం కలిసి అక్కడికి పోయినాం. ప్రకాశం జిల్లా టంగుటూరు ఆరు కందుకూరు ఏదో ఒక ఊరు.
అక్కడ ఒక మాదిగ ఆర్గనైజర్ ఉన్నాడు. అనుకోకుండా వీరన్న పార్టీ ఇదంతా చర్చ వచ్చి వీరన్నను పట్టించినోడు ఆడు సిద్ధేశ్వర్ అయితే వాడు నాకు కనబడాలి వాడిని చంపేస్తా అంటున్నాడు. ఇక్కడ ప్రకాశంలో మైదులో కూర్చున్నా అతను. అప్పటికి మీరు అక్కడ ఉన్నారా? మైదులో అందరం కూర్చున్నాం. అంటే మీరని తెలియదు అన్నట్టు తెలియదు, సిద్ధేశ్వర్. పేరు వేరు అనమాట, పేరు వేరు. ఆ టాపిక్ వీరన్నది వచ్చిన తర్వాత ఇంకా అదంతా చర్చ జరిగి వీరన్నను చంపినోడిని నాకు దొరికితే చంపేస్తా అంటాడు. ఇక్కడ మేకల నరేందర్కి ఆయన శిష్యుడు, నన్ను తీసుకుపోయిన ఆయనకు. మేకల నరేందర్ నేను ఇద్దరం స్నేహితులము, ఉద్యమ నిర్మాణంలో భాగంగానే అక్కడికి పోయినాం. సో సిద్ధేశ్వర్ కలిస్తే చంపుతావారా? ఆయన పురుషోత్తం యాదికి వచ్చింది. పురుషోత్తం సిద్ధేశ్వర్ కలిస్తే చంపుతావారా అన్నాడు. చంపుతానా అన్నాడు. సిద్ధేశ్వర్ ఈయనే మరి అన్నాడు. అనగానే సిద్ధేశ్వర్ ఈయన నువ్వు భలే ఉండేమే, కరెక్ట్ చెప్పే అని చెప్పేసి ఆయన అంటాడు. కరెక్టేరా, ఆయన సిద్ధేశ్వరేరా. అన్న నువ్వు చెప్పానా సిద్ధేశ్వరవేనా? నేనే సిద్ధేశ్వర్ని అని చెప్పేసి అన్న తర్వాత అరే అన్న నువ్వు వీడికి వచ్చినవి, నువ్వు నయంలాగా ఎక్కడో సెటిల్మెంట్లు చేస్తావేమో, ఎన్ని వందల కోట్లు నువ్వు గీడికి వచ్చినవి, నువ్వు గింత సింపుల్గా ఉన్నావు, ఈ ఉద్యమ నిర్మాణంలో ఉన్నావు అని చెప్పేసి తను అట్లా చాలా మంది అట్లా రియలైజ్ అవుతుంటారు. చాలా గ్రామాలల్లో అట్లాంటి అవమానాలు మళ్ళీ ఆత్మీయ ఆలింగనాలు జరిగినాయి, అవమానాలు జరుగుతూ వచ్చినాయి. సరే సంపాదన అంటే ఒక దళనాయకులు ఉన్నప్పుడు విప్లవోద్యమము, కుల ఉద్యమాల నిర్మాణాలు, డబ్బులు వచ్చే డబ్బులకు ఈడ ₹1,00,000 వస్తే ఆడ 10 లక్షల మీటింగ్ రెడీగా ఉంటుంది. పోస్టర్లు, కరపత్రాలు. ఎక్కడి నుంచి వసూలు చేస్తారు మీరు డబ్బులు? గ్రామాలల్లో అక్కడక్కడ చిన్న మధ్య తరగతి లేదా అప్పర్ మిడిల్ క్లాస్. లేకపోతే డొనేషన్స్? బెదిరించడం అంటే వాళ్ళు మమ్మల్ని చూసి కొంచెం ఉంటుంది, భయం ఉంటుంది. కానీ మేము అట్లేమి, నేను సాఫ్ట్గానే మాదొక మీటింగ్ ఉన్నది, సహాయం చేయండి. సరే వాళ్ళకు భయం ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. జనరల్గా నా మీద కొంత అభిమానం ఉంటుంది. అంటే నేనున్న ప్రాంతంలో చిన్న కోడూరు ఏరియాలో బాగా ర్యాష్గా, కొంతమంది దళనాయకులు వేరు ప్రాంతాలలో ర్యాష్గా ఉంటారు. నేను ర్యాష్గా ఉండేది కాదు. సో నాకు ప్రత్యేకించి వాళ్ళని ఏదో అది ఇబ్బంది పెట్టాలనేది ఉండేది కాదు. సహాయం అడిగితే చేసేవాళ్ళు. అట్లా మేము డబ్బులు కుల ఉద్యమాల కోసం ఖర్చులు పెట్టేది. అట్లా చాలా డబ్బులు వచ్చినాయి, చాలా పంపించినాం. తర్వాత ఇక మిలిటెంట్ ఉద్యమం అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ సాధనలో అయితే తెలంగాణలో చాలామంది కొంత మధ్యతరగతులు మాకు ఆర్థికంగా సహకరించకపోతే ఉద్యమం నడిచేది కాదు కదా. కాబట్టి తెలంగాణ అందరూ కోరుకున్నారు, హిందీ కులం నుంచి పై కులం వరకు, పేదవాడి నుంచి ధనికుడు వరకు అందరు కోరుకున్నదే. కాబట్టి దాంట్లో కూడా మాకు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు ఏమి ఉండేది కాదు. అందుకని డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే అందులో ఉండాల్సిన అవసరం లేదు. నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్, బయటకు వచ్చి నా క్లాస్మేట్స్తో బీటెక్ ఏదో చేసి ఇలా చాలామంది సెటిల్ అయ్యిండ్రు. తర్వాత డబ్బులు సంపాదించాలి అనుకున్న మరుక్షణం దాంట్లో ఎవడు ఉండడు, బయటకు వచ్చి సంపాదించుకుంటారు. ఆ పేరు పెట్టుకొని, ఆ పేరు చెప్పుకొని అందులో ఉండి సంపాదించుకుంటూ కూర్చున్నాడు అనుకో, ఏ మేరకు ఎక్కడ పోలీసులు ఏదైనా తూటా తగిలితే చచ్చిపోతాం కదా. ప్రాణం కంటే డబ్బులు ఎక్కువ కాదు కదా అనుకోవాలంటే. డబ్బులు మీరు బయటకు వచ్చిన తర్వాత మరి ఏమైనా సంపాదించారా? బయటకు వచ్చిన తర్వాత సంపాదన వ్యక్తిగత కుటుంబ జీవితంలోకి పోయిన వాళ్ళు సంపాదించుకుంటారు. అంటే బెదిరించి వసూలు చేసా సెటిల్మెంట్లో రకరకాల వ్యవహారాలు. నేను బయటకు వచ్చుడు అంటే జైలు నుంచి బయటికి రావడం కానీ ఉద్యమం నుంచి బయటకు వచ్చినట్టు కాదు. ఇప్పుడు ఇంకా మావోయిస్ట్ అన్నట్టేనా మీరు? అంటే పేరు ఏదన్నా అనుకో, కుల ఉద్యమాలు చేయడం కంటే మావోయిస్ట్ ఎవరు ఉన్నారు? ఈ దేశంలో కుల నిర్మూలన కోరుకోవడం పెద్ద మావోయిజం. మావోయిజం అంటే ఒక గొప్ప మార్పు అనుకుందాం. మావో రాసిండు సిద్ధాంతం, కమ్యూనిజంకు ఈ దారి అని రాసిండు. ఆయన సాయుధ పోరాటం అనే కథ ఉన్నది. ఇలా సాయుధ పోరాటం తప్ప ఆయన కోరుకున్న కల్చరల్ అంటే సాంస్కృతిక మార్పు, సాంస్కృతిక సమానత్వం, సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం ఇవన్నీ కావాలనే కాడనే ఉన్నాం కదా. అందుకని ఇవాళ నేను ఒక దాంట్లోకి వెళ్ళింది లేదు, ఇంకో దాంట్లోకి పోయింది లేదు. అందుకని మా పంద అంటే వీరన్న ఆధ్వర్యంలో రచించుకున్న పంద ఏదైతున్నదో ఆ వీరన్న ఆలోచనలో సాయుధ పోరాటం అనే విషయం తప్ప మిగతా అన్ని విషయాలను కుల ఉద్యమాల నిర్మాణం చేస్తున్నాం. బీసీ హక్కుల పోరాటాలు ఇవాళ ఈ ఆలోచనతో పాటు మన గాంధీ ఆలోచనను, గాంధీ పోరాట రూపాలని కూడా తీసుకున్నాం. ఎందుకంటే గాంధీ ఏమో తన వర్గం కోసం పోరాటాలు సరే ఏదో రకంగా చేసిండు, అది తన వర్గం ఆధిపత్యంలోకి వచ్చింది, బ్రాహ్మణ్ బనియా ఆధిపత్యంలోకి వచ్చేసిండు. ఇవాళ బీసీ ఉద్యమానికి సాయుధ పోరాటం చేయలేని పరిస్థితుల్లో పోరాటాలు రెండే రకాలు, ఒకటి గాంధీ మార్గం, ఒకటి సాయుధ పోరాటం అనుకుంటే సాయుధ పోరాటం అనేది అత్యున్నత స్థాయి పోరాటం. మరి శాంతియుత పోరాటం రూపంలో గాంధీదే ఉన్నత పోరాట రూపం. అందుకోసం మేము ఆమాన దీక్షలు పెట్టుకోవడం అనేది జరిగింది. సార్ నాకు ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. మీరు ఓకే, మీరు ప్రస్తుతం
నక్సలైటా మాజీ నక్సలైటా అదొక్కటి చెప్పండి. మాజీ అనేది కరెక్ట్ కాదు. ఉమ్, నక్సలైట్ అనేది ఆ రోజు కూడా అంటే నక్సల్బరీ ప్రాంతంలో ఒక ఉద్యమం వచ్చింది, వీరు నక్సలైట్లు అన్నారు. ఉమ్, మాకు మేము నక్సలైట్లము అని ఎక్కడ చెప్పుకోలేదు. ఉమ్. సో ఇవాళ మావోయిస్ట్ పార్టీ అనేది మావోయిస్ట్ పార్టీ అని వాళ్ళ పేరు అంటే మీరు పెట్టుకున్నారు. ఇంకా టచ్ లో ఉన్నారా వాళ్ళకు? వాళ్ళకి దళానికి? టచ్లో మా దళం లేదు. ఉమ్, అప్పుడు మాది వీరన్న వర్గమే, ఇప్పుడు వీరన్న వర్గమే లేదు. ఉమ్, వీరన్న వర్గం లేదంటే బయట ఉన్నాం మేము దళాలుగా లేము, తుపాకులు లేవు. ఉమ్, ఓకే, ఉమ్, మావోయిస్ట్ పార్టీ దాని లైన్ వర్గ పోరాటం వాళ్ళది. ఉమ్, కాబట్టి వాళ్ళకు మాకు ఆ రోజు సంబంధాలు లేవు, ఈ రోజు సంబంధాలు లేవు. ఉమ్, మావోయిస్టు పేరిట ఉన్న పార్టీ, ఉమ్, సిద్ధాంతం అందరిది ఒకటే, ఉమ్, ఎంఎల్ఎం సిద్ధాంతం. ఉమ్. కానీ వాళ్ళ వాళ్ళ పార్టీ వేరు ఆ రోజు కూడా, ఈ సరే, రోజు. మీతో పాటు మీ దళంలో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎస్, ఇప్పుడు అంతా ఎక్కడున్నారు వాళ్ళంతా కూడా మరి? వాళ్ళందరూ కూడా దాదాపు వ్యక్తిగత జీవితాలలోకి పోయినారు. కొందరు రకరకాల సంఘాల పేర్లతో నిర్మాణాలు వాళ్ళ స్థాయిలో వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. ఉమ్, ఇంకా కొందరు ఉన్నారు ఆ పాత పేరిట సిపిఎస్ఐ అని మా పార్టీ ఉండే, ఆ పార్టీ పేరిట కూడా కొందరు ఆర్గనైజ్ చేస్తున్నారు. అక్కడక్కడ ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. అందరం కలిసి అయితే ఏం లేము, ఉమ్. మన పద్ధతిలో మనం చేసుకుంటూ పోతున్నాం.